ఎక్కడన్నా బోర్ ఉంటే బోర్ను కొంచెం డౌన్లోకి వేస్తే పెద్ద ఖర్చు లేకుండానే ఎందుకు అనుకున్నా అంటే మా డబ్బులు పెట్టి ప్లస్ టెంపుల్ ఇదంతా గంగనాథం కనబడతాడే నా దగ్గర లేదే కొంచెం ప్రశ్న నెంబర్ 4441 నువ్వు బారేరా ఇదో లేదా ఇదో సర్పంచ్ అమ్మ నువ్వు లేకపోతే వాళ్ళకి ఎట్లా అలవాటు అవుతుంది పాలతో మీరు ఆటోలో ఏందే ఎటున్నావు వస్తున్నా ఇలా జీపీఎస్ అట్లా అందుకే అడుగుతున్నా రేస్పల్లి కూడా ఏం లేదు ఇంటర్నెట్ రూటర్ పెడితే అయిపోతుంది అట నీకు కేబుల్ రాదు మరి పెట్టించేసి ఇక్కడ ఇదివరకు గ్రామ పంచాయతీ లేదు కాబట్టి కొత్తగా గ్రామ పంచాయతీ నిర్మించుకుంటున్నాం. ఈ గ్రామంలో ఇక్కడ అందుబాటులో ఉండి ఈ గ్రామ పంచాయతీ నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చిన మా కేసీఆర్ గారికి, మా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చిన్న గ్రామాలను చిన్న దూరం ఉన్నటువంటి గ్రామాలను కూడా పంచాయతీలుగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నూతనంగా గ్రామ పంచాయతీ భవనాలు కూడా మంజూరు చేయించినటువంటి మన స్థానిక శాసనసభ్యులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అంతేకాకుండా పల్లె ప్రకృతి కార్యక్రమం పెట్టి పల్లె ప్రగతి గ్రామాల్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్యాంకర్లు నిరంతరం పచ్చదనంతో ఉండాలనేటువంటి ఆలోచనతోని గత 30 సంవత్సరాల నుంచి తీయలేనటువంటి చెత్తను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టి మొత్తం చెత్తనంతా బయటపడేసినాం. గ్రామాల్లోపట ఏ గ్రామంకి వెళ్ళినా కానీ పరిశుభ్రతగా కనబడుతుంది. అదేవిధంగా ఈ నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలకు కూడా భవనాలు మంజూరు చేయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మన స్థానిక శాసనసభ్యులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామస్తులకు, పెద్దలకు, మన సంజయ్ సార్కు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జైత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం అనే పెద్ద గ్రామ పంచాయతీ నుంచి ఒడ్డెర కాలనీ అనే దాంట్లో ఆమ్లెట్గా ఉన్న ఒక విలేజ్ను ఈరోజు గ్రామ పంచాయతీగా దాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా జైత్యాల శాసనసభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క గ్రామ పంచాయతీ ఒడ్డెర కాలనీ గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల కోసం వారి పరిపాలన దృష్ట్యా కూడా వారికి సంక్షేమ ఫలాలన్నీ కూడా అందాలనే ఒక గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇటు అనేక కొత్త గ్రామ పంచాయతీలు కూడా మన జిల్లాలో ఏర్పరచుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చిన్న తండాలను, చిన్న గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలుగా వేసి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వారికి నేరుగా అందే విధంగా పరిపాలనా సౌలభ్యం కోసం ఈ యొక్క గ్రామ పంచాయతీలను ఏర్పరచుకోవడం, అందుకు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా పల్లె ప్రజలు బాగుండాలనే ఉద్దేశం కొద్దీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నందుకు వారికి కూడా మా అందరి తరపున కూడా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు సర్పంచ్ అంటేనే ఒక బాధ్యతాయుతమైన
గౌరవప్రదమైన ఒక పదవి సర్పంచ్ పదవి. గతంలో సర్పంచ్ పొద్దున్న లేస్తే ఎప్పుడు వచ్చిండో తెలియని పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి ఒక బాధ్యతతో పాటు నిధులు కూడా సమకూరుస్తూ ప్రతి నెల కూడా నిధులు ఇస్తూ ఈరోజు మీకు ఈ బాధ్యత ఉంది, పని చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం మంచిగా వారికి ఒక గౌరవంగా ఈరోజు ప్రతి నెల కూడా విధులతో పాటు నిధులు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గ్రామంలో ఉన్న ప్రజలతోటి నమ్మకంతో ఓట్లతోటి గెలిచిండ్రు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పాలకవర్గం కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, గ్రామాన్ని ఎల్లవేళలా పచ్చదనం పరిశుభ్రతతో ఉంచుతూ మీ గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత పాలకవర్గం సర్పంచ్ గారిది. గ్రామ ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఈరోజు నిరంతరం కూడా పల్లె ప్రగతి కార్యక్రమం అనేది ఈరోజు ఒక్కరోజుతోటి ఆగిపోయేది కాదు. నిరంతరం మనం ఇల్లుని ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో ప్రతిరోజు కూడా అదేవిధంగా గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలని చెప్పేసి సర్పంచ్ గారికి ఒక గొప్ప గౌరవప్రదమైన బాధ్యత ముఖ్యమంత్రి గారు అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు జైత్యాల నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అందరూ సర్పంచులు కూడా చాలా బాగా ఇటు చెట్లు పెంచడం కావచ్చు, శానిటేషన్ కూడా చేస్తున్నారు. అంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం కూడా వేయలేదు, పేరుకే సర్పంచ్ అని ఉంటుండే. కానీ ఈరోజు గ్రామాన్ని పల్లెలతో పాటు మండలాన్ని జిల్లాలను బాగు చేసే పాత్రలో వారిది గొప్ప పాత్ర సర్పంచ్లది. కాబట్టి ఈ రకంగా ఇంకా కూడా మున్ముందు మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఒడ్డెర కాలనీ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఒడ్డెర కాలనీ అంతర్గామకు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. మా అంతర్గామ ఒడ్డెర కులస్తులు మా అని ఎందుకు చెప్తున్నా అంటే నా ఊరే, ఇది సొంతం మాదే. మా ఒడ్డెర కాలనీ గ్రామస్తులు ఒకప్పుడు బాగా బీదరికంతో ఉన్న వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ కూలీనాలు చేసుకొని, కొంతమంది దుబాయ్ మస్కట్లు పోయి రకరకాలుగా కష్టపడి పాడలవాట్లకు జర దూరం ఉండి అందరు కూడా ఇంత ఇండ్లు కట్టుకొని వాళ్ళ కాళ్ళు కొద్దిమంది భూములు కూడా ఇంత కొనుక్కొని బతుకుతున్నారు. మరి ఆ సందర్భంలో మా ఒడ్డెర కులస్తులు పెద్ద మనుషులు మా ఆడబిడ్డలు అందరూ కూడా మాకు కావాలి గ్రామ పంచాయతీ అంటే మన ముఖ్యమంత్రి గారు వాస్తవానికి లంబడి తండాలు గోండుగూడాలని మాటిచ్చిండ్రి. అప్పుడు మరి మన ప్రాంతంలో దురదృష్టం ఏంటంటే ఒడ్డెర కులస్తులు కూడా రాయి కొట్టుకుంటూ గుట్టలేటి దగ్గర ఉంటాడు దూరం ఉన్నారు. అట్లా మనకు జైత్యాల కాడ, రంగపేట కాడ, అట్లనే ఒడ్డలింగాపూర్ దగ్గర, కొత్తపేట కాడ మన దగ్గర ఉండినాయి. ఉన్న సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు కూడా ఒప్పుకొని 3 కూడా గ్రామ పంచాయతీలు చేశారు మన ఒడ్డెర కాలనీ. దాంట్లో ఇదిగా నా సొంత ఊరు కాబట్టి కొందరు అనుకోవచ్చు, ఎందుకంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ దగ్గర ఇంకో 20 అవసరం ఉన్నాయి. మా జడ్పీ చైర్మన్ గారు వారే బాసు పల్లెటూరుల వాటికి, వారి సహకారం కూడా ఉంటుంది. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. కానీ కొద్దిగా స్వార్థం మరి మీ అందరూ తెలుసు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు అన్ని ఓట్ల రాజకీయాలు కాదు అయిపోయినాయి. కానీ సారంగాపురం ఒడ్డెరకాయలు పోతాలు చెప్పారు, వాడికి అయినాక నాకు వెయ్యి అన్నారట. అంటే మన ఆడవాళ్ళు ఏడ్చినట్టు ఇలా చూసి వాళ్ళు ఏడ్చినట్టు సంజయ్ సార్ ఎవరు, ఎందుకంటే వాళ్ళకి మనకు తెలియదు. మీకేమో నేను ఇంటోని లెక్క అయిపోయినా. కాబట్టి ఇది నా సొంత గ్రామం, మీరు అంతా నా ఇంటోని లెక్క, ఎప్పుడు నా పానం కొట్టుకుంటారు. దీన్ని పోయి శాంక్షన్ తీసుకొచ్చినాం. అట్లనే అంబార్పేట మన ఇంటి దేవుడు మీకైనా మాకైనా ఆడోటి ముందుగా తీసుకొచ్చినాం. మరి దాంతో పాటుగా మనకున్న కష్టాలు కొద్దిగా కాదు, మీకెరక నాకెరక. ఇక బాయికాడికి పేద గాజుల బాయికాడికి ఎన్నోసార్లు నేను వచ్చిన, రాజకీయాలకు రాకముందే. రాజకీయం ఇవ్వాలి వచ్చింది 15 ఏళ్ళ కిందనే. పెద్దరు కొడుకులు ఉంటే ఆడ అమెరికాకి వెళ్ళి మాట్లాడి నేను ఇన్నేసి 5 బోర్లు అయితే 5 బోర్లు వీకినాయి. అంటే ఒక దాకా ₹1,00,000 వడ్డీగానే పోయినాయి. జైత్యాలకు వెళ్ళి ఓ గుత్తదారిని అడిగి ట్యాంకర్తో నీళ్ళు పంపేంత దుస్థితి వచ్చిండు. మీ అందరి దయతోటి నేను ఓడిపోయినా కానీ ఇవాళ తెలంగాణ సర్కార్ వచ్చింది. వచ్చినాక వెంటనే వాడు బాగా ఆదుకుంది రవీందర్ రెడ్డి, నేను ఇంకో మైతాపూర్ సర్పంచ్ కలెక్టర్ దగ్గరికి పోయి పైప్ లైన్ శాంక్షన్ చేసుకొచ్చినాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ అందరూ కూడా ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనం చేసేటి ఎంత చేస్తామా, చెరువులో చెంబెడతో నీళ్ళు పోసినట్టు. చెరువు అనేది మన తెలంగాణ పెద్ద, దాంట్లో ఎమ్మెల్యేలు ఎంత చేస్తాం, చెంబెడతో నీళ్ళు పోతే ఎడిపోతాయి. కానీ మన ముఖ్యమంత్రి గొప్ప, వారు ఏం చేసారు, 12,300 గ్రామ పంచాయతీలు, ఇంకా వాటికి చిన్న చిన్న కాలనీలు, తండాలు, ఒడ్డెర గూడాలు ఇట్లుంటాయి. ప్రతి కాడికి నీళ్ళు పోవాలి, ప్రతి కాడికి ట్యాంక్ కట్టాలని చెప్పి
పోయిన 60 ఏళ్ళలో ఎన్ని టాకీలు కట్టినామో మొన్న 3 ఏళ్ళలో అన్ని టాకీలు కట్టినాం. పోయిన 60 ఏళ్ళలో ఎన్ని పైప్ లైన్లు వేసినామో అంతకు 3 అంతలు 4 అంతలు వేసినాం. ఆ పైప్ లైన్ల కొలితే మనం మొత్తం భూమి అంటే భూమి సముద్రం అన్ని కలుపుతారు భూమి అంటారు. 3 చుట్లు తిరుగుతే ఎంత అవుతుందో గన్ని కిలోమీటర్ల పైప్ లైన్ మనం తెచ్చేసినాం. అనొచ్చు నా ఇంటికి నీళ్ళు వస్తలేవు, నా వాడకట్టుకు ఇక గుత్తదారులు అధికారులు ఒకడ చక్కగా ఏ కట్టిట్టు. కానీ ముఖ్యమంత్రి గారి సంకల్పం. పైపులు కూడా చూసారు కదా, ఎన్నడన్నా మనం కొనుకొచ్చుకున్నామా గసొట్టి పైపులు? అంత మంచి క్వాలిటీ పైపులు. ఇక మాట్లాడతారు జీతాల కాడ కూర్చొని రోజు మిషన్ బయటతో దండుగా పైపులలో కమిషన్ల కోసమే చేసిండ్రు. ఇక వాళ్ళు అనేవారికి మా విలేకరులు ఏం చేస్తారు, వాళ్ళు చూపెడతారు, వీళ్ళు రాస్తారు. అనేటోళ్ళకి ఉండాలి, ముందుగాల పెద్ద మనిషి వారికి ఉండాలి. ఇవాళ ఇది లేకపోతే నీళ్ళు లేకపోతే గీటి నీళ్ళు వచ్చినా ఉన్నాయా నీళ్ళు? ఇవాళ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు దండుగా అంటాడు. అదే కట్టకపోతే రామపురం కాడ గేట్లు పెట్టకపోతే ఈ చెర్లో నీళ్ళు ఉండేనా, నీ బావిలో నీళ్ళు ఉండేనా, తాగేతందుకు ఉండేనా, నీ గోదా కొట్టుకు ఉండేనా, తానానికి ఉండేనా? అవునా అవ్వాలి చెప్పుర్రి. ఇప్పుడు ఉన్నాయా లేదా? ఇది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం వాస్తవానికి. ఎందుకంటే టీవీలో చెప్తున్నా, చదివచ్చిన పిల్లలు రాసుకోర్రా బిడ్డ. ఢిల్లీలో మనకు ఒకటి ఉంటుంది ప్రణాళిక సంఘం అని. దేశంలో ఉన్న పైసలకి వెళ్ళి మనకు 42% ఇవ్వాలి. దాన్ని తగ్గించారు. ఓకే, తగ్గించినాం. వాళ్ళదే ఒక సంఘం ఉంటుంది, పెద్ద పెద్ద మేధావులు ఉంటారు. అంతకుముందు ప్రణాళిక సంఘం అందరు, దాని పేరు మార్చిండ్రు. ఇప్పుడున్న ఢిల్లీ నాయకులు పేరు మార్చిండ్రు. నీతి ఆయోగ్ అని పెట్టారు కదా, దాని ఇంగ్లీష్లో ఫుల్ ఫామ్ ఉంటుంది, అంతా మాకు అవసరం లేదు. నీతి ఆయోగ్ అని పెట్టారు. 5,000 కోట్లు చెరువులు తవ్వినందుకు ఇవ్వమన్నారు. 5,000 కోట్లు వాళ్ళు పెట్టిందే, మోడీ గారు పెట్టిందే. 20,000 కోట్లు నీళ్ళకి ఇవ్వన్నారు. ఎందుకంటే మరి భూమి 3 చుట్లు తిరిగేంత పైప్ లైనా ఊరూరుకు ట్యాంకులే ఇవ్వమంటే రూపాయి ఇవ్వలేదా? అలా పెద్ద పెద్ద విలేకరులు చిన్నలు అనుకున్నారు, వీళ్ళు పంపుతారే బీసీలో గిడ వస్తుంది, టీవీలో వస్తుంది. తప్పు మాట్లాడితే కథ మా సాక్షులకు ఇంత పొడవు వస్తుంది. రూపాయి ఇవ్వలే బిడ్డ. దానివల్ల మనకి ఎంత కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయి ఇవ్వలేక ఇంత పెద్ద ప్రజలు వచ్చి మనం చూడలే వరదకాలు పెట్టుకుంటే మన రామపురంలో ఏం మొత్తుకోకపోదురు బయలని ఏడి వీకినాయి. ఇయ్యాల బాయిలు చూడిపోరు ఒకసారి రామపురంలో, ఉగలాపురంలో చూడరు, కాసారంలో చూడరు, ఒడ్డాడలో చూడరు, ఎడు చూసినా నీళ్ళే. మరి అంత గొప్ప కార్యక్రమం. మరి ఇటువంటి కార్యక్రమం చేస్తే మన ముఖ్యమంత్రికి ఒక్కసారి సప్పట్లతో ధన్యవాదాలు చెప్పారు. మా వంతుగా మేము ఇంట్లో ఎట్లయినా చేస్తూ ఉంటాం. ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. గ్రామ పంచాయతీ మరి ఊరు అయినప్పుడు దానికి పరిపాలన ఉండాలి. కూర్చునేందుకు మా సెక్రటరీ అమ్మ మంచిగా చదువుకున్నా, కూర్చునేందుకు కుర్చీ ఉండాలి, సర్పంచ్ గారికి ఉండాలి, వార్డు మెంబర్లకు ఉండాలి. మీరు ఎవరైనా పోతే కాగితం ఇచ్చేందుకో మంచికో చెడుకో వాడు ఆయా వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా ఉండాలి. సంఘం భంగం ఉంటుంది, ఈడైతే అందరు ఉంటారు. ఈ సర్కారు అంటే ఇక మనందరిది. కాబట్టి ఇది కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ చిన్న ఊరు అయినా కానీ 20 లక్షల రూపాయలు అలా నిధులు శాంక్షన్ అయినాయి. మరి మీ అందరి ఆశీర్వాదం మొన్న ఉండేప్పటికే నేనైనా మన జడ్పీ చైర్మన్ అయినా మన ఎంపీటీసీ ఎంపీపీ మేమంతా గెలిచినాం. ఇదివరకు కూడా మన నాయకులు గెలిచినాం. ఎందరో వచ్చి ఎన్నో చెప్పుతుంటారు, చెప్పగానే కాదు చేసేది కావాలి. మీ అందరికీ నమ్మకం ఉండే ఇలా అయినాం. ప్రభుత్వం వచ్చింది, ఎన్నో చేసుకుంటున్నాం. జనరల్గా పల్లెటూరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు మనకి ఎరికే. కానీ చెప్పేటోళ్ళు తప్పుడు ప్రచారం చేసేటోళ్ళు ఎక్కువైంది. ఇవాళ పింఛన్లు ఉన్నాయనుకో దేశంలో ఎక్కడిస్తారు? లేదు అడుగురు. మొన్న మా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు అంటే ప్రచారం అయింది. కానీ నేను పేపర్ వాళ్ళు చెప్పొద్దని చెప్పుకున్నాం. ఒక్క నెల బంద్ చేస్తే వెళ్తుంది, ఢిల్లీలో ఇస్తురా మనం ఇస్తురా అనేది. వాళ్ళు ఎక్కడ కూడా 200 కంటే ఎక్కువ ఇస్తలేరు మన రాష్ట్రానికి. వాళ్ళు ఎక్కువ ఇచ్చేది మోడీ సొంత కాడ 750 రూపాయలు, కానీ మనం 2,110 రూపాయలు ఇస్తున్నాం. ఆడపిల్లలు లగ్గం చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. సర్కారు దవాఖానకు రాని, ప్రైవేట్ కోకుండా నేనున్నా 30,000 మాఫ్ ఆడయ్యేది ఉచితం. సూట్ కేసు నిండా బట్టలు, మగవాళ్ళు అయితే 12,000, ఆడవాళ్ళు అయితే 13,000. మళ్ళీ కొత్తగా ప్రతిమ దవాఖానకి వెళ్ళి మొన్న 11 మంది డాక్టర్లను తెచ్చిపెట్టినా. మీకు బాధనే లేదు, ఎక్స్రే ఫ్రీ, కడుపు స్కానింగ్ ఫ్రీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సర్కారు బళ్ళలో సన్నబియ్యం పెడుతున్నాం. దురదృష్టవశాత్తు దరిద్రం. నేను ఇప్పుడు గెలుచుడు కరోనా వచ్చి కూర్చున్నది. కరువులు అయిపోయినాయి ఎమ్మెల్యే, కరువుల నిజం, పైసలు లేవు. అయినా కానీ ప్రభుత్వం ఎక్కడ ఆపిందా? నీ చెర్ల భూమి కూడా రైతు బంధు ఇస్తున్నది.
నీ పంట పండినా పండకుండా రాళ్ళ పంట ఉన్నా ఇస్తున్నాయి, పెట్టుబడి ఇస్తుంది. మనోడు నర్సయ్య చచ్చిపోతే ఏముండి అప్పుల పాలైతే చచ్చిపోయింది క్యాన్సర్ అయ్యి 5 లక్షలు వచ్చినాయా లేదా? 5 లక్షలు వచ్చినాయి. ఏ పాటి భూమి ఉంది అనుకో, ఎకరాలనే అంటే ఈ ప్రభుత్వం గిన్ని చేస్తుంది. ఇక ఆయన నిన్న రాత్రి టీవీ చూసిన రైతులు అన్యాయం చేస్తున్నారు, రైతులకు అని చెప్పి బీజేపీ లీడర్ మాట్లాడుతున్నారు. నాకు తమ్ముడైతాడు వరుస గిట్ట దానికి ఏం చేస్తాను, తప్పది. రైతులకు ఇంతకంటే ఎక్కువ దేశంలో ఎవ్వరు చేస్తలేరు. అందుకే ఢిల్లీలో లొల్లి చేస్తారు రైతులు. ఇవాళ ఇవన్నీ కూడా మీరు దయచేసి ఎవరెవరో ఏదో చెప్తుంటారు. నాకు మునుపటంతా వచ్చేంత టైం దొరకదు, కానీ నేను ఎప్పుడంటే ఆడ మీకు అందుబాటులో ఉంటా. రాండి, మా చైర్మన్ గారు ఉంటారు, ఎంపీ ఇప్పుడు మన పాత నాయకులు అయితే ఉండనే ఉండరు, మన అంతరం వాళ్ళు మీరు అంతా. కాబట్టి మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండేటోళ్ళు మేము. మన ప్రభుత్వం కూడా అట్లే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి కొత్త మెలకువలు కూడా వ్యవసాయంలో నేర్చుకోండి. అనుకున్నాయనే ఫస్ట్ క్లాస్ కొత్తగా చేసి ఎక్కువ కొత్తగా దేంట్లో పంట వస్తే అందరం అదే వరి అయితే ఇదే ఇబ్బంది అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇబ్బంది అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పంటలు కూడా మనం ఏం వేసుకోవాలి, ఉన్న దాంట్లో లేని వాళ్ళు ఎట్లా అనేది మనం చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మంచిగా మీరు ఇప్పుడు కొద్దిగా చదివించుకుంటున్నారు కూడా. మొన్న మన సుమ కూడా కనబడ్డది, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుందట. కబడ్డీ పోటీలు జిల్లా అయితే వచ్చింది, కలిసిపోయింది, నాకు వచ్చి చేకటిచ్చిపోయింది. అట్లా మన పిల్లలందరూ కూడా మంచిగా చదివిపోయింది, ఆడిపోయింది. ఊరికే సెల్ ఫోన్ పట్టుకొని ఎవరోడు అది ఒక్కడే బంద్ పెట్టింది. విన్నారా? అది తక్కువ చేయించు. ఇక మొన్ననేమో కరోనా పరిస్థితిలో మనమే ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే స్కూళ్ళు బంద్ అయిపోయాయి. ఇవన్నీ కూడా అయినాయి. 6-7 చదివిపోయింది. ఆ సర్కార్ బడికి కూడా అన్ని కంప్యూటర్లు తమ్ముడు ఇస్తా అన్నాడు. మన పిల్లలందరూ కంప్యూటర్ నేర్పిద్దాం. మా తమ్ముడు సందీప్ బాబు కంప్యూటర్లు మొత్తం 8 అంటే 8 ఇస్తా అన్నాడు. రేపు నుండి వచ్చేది మంచిగా కంప్యూటర్ చదువు కూడా చదివిస్తాను చేతి అంతరాంబల్లి సార్లకు కూడా చెప్పినాను. మరి ఈ పొద్దుగాలని ఇంత పని చేసుకునేటోళ్ళు మీరు అందరూ ఉన్నందుకు కూడా ధన్యవాదాలు. సర్పంచ్ అమ్మకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.